అందరికీ నమస్కారం. కుందేలు తాబేలు కథ. ఈ కుందేలు తాబేలు కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎబిలిటీ కుందేలుకు ఉన్నా కూడా నిరంతర పరిశ్రమ తాబేలు ఏ విధంగా గెలుస్తుంది అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు. ఈ కుందేలు తాబేలుని చూసి నవ్వుతూ అన్నది, నువ్వు చాలా మెల్లగా నడుస్తావు, నన్ను ఎప్పుడు కూడా ఓడించలేవు అని తాబేలును ఎగతాళి చేస్తుంది. అప్పుడు ఆ తాబేలు నవ్వుతూ ఆ కుందేలుకు సమాధానం చెప్పింది, నేను నిరంతరం శ్రమపడుతూ నేను నడుస్తాను కాబట్టి నేనే గెలుస్తాను, కావాలంటే మనం పందెం కాద్దాం అని ఆ కుందేలుకు తాబేలు సవాల్ విసురుతుంది. అప్పుడు ఆ కుందేలు సరే అని చెప్పి ఆ సవాల్ను స్వీకరించి తర్వాతి రోజుకి ఒక కాంపిటీషన్ని పెట్టుకున్నాయి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎవరైతే ముందు తమ గమ్యాన్ని చేరుకుంటారో వారు విజేతగా అని నిర్ణయించుకున్నారు. కుందేలు తాబేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తుతుంది. నేను ఏ విధంగానైనా ఈ రేస్లో నేనే గెలుస్తాను అని చాలా వేగంగా ముందుకు పరిగెత్తి కొంతసేపు అయిన తర్వాత వెనుక మరి చూసింది. తాబేలు దరిదాపుల్లో లేదు, చాలా దూరంగా ఉంది. కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పేసి ఒక చెట్టు కింద ఆ కుందేలు కూర్చుంది, నిద్రపోయింది. ఇక తాబేలు మాత్రం ఏ కొంచెం కూడా అలసత్వం వహించకుండా నిరంతరంగా నడుస్తూ 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 వచ్చింది. ఆ విధంగా నిరంతరంగా కష్టపడుతూ ఆ తాబేలు తన గమ్యానికి చేరువగా వచ్చింది. అప్పుడు కుందేలుకు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూసేసరికి తాబేలు గమ్యానికి అతి దగ్గరలో ఉన్నది. కుందేలు గాబరాగా లేచి నేను ఎట్లయినా గెలవాలి అనే ఉద్దేశంతో వెంటనే పరుగు మొదలుపెట్టింది. కానీ అప్పటికే చేతుల్లోంచి విజయం చేజారిపోయింది. ఆ తాబేలు మెల్లగా అయినా సరే నిరంతరంగా శ్రమిస్తూ తన గమ్యాన్ని మొదటగా చేరుకొని విజేతగా నిలిచింది. అప్పుడు తాబేలు కుందేలుని అంటుంది, చూశావా మిత్రమా, నేనే గెలిచాను, ఎందుకంటే నేను నిరంతరం కూడా శ్రమ చేస్తూ ఆ గమ్యం వైపు నేను నడుస్తూనే ఉన్నాను. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, మనం మన ధర్మాన్ని నిరంతరం పాటిస్తేనే మన ధర్మం అనేది నిలబడుతుంది.